సమాధానం చెప్పారా? ఆ రోజు వెబ్లాండ్లో నాన్ వెబ్లాండ్లో ఉన్నవి ఇచ్చాం. ఈరోజు వెబ్లాండ్లో ఉన్నవి తప్ప నాన్ వెబ్లాండ్లో అనుభవంలో ఉన్నటువంటి రైతుల భూములకు సంబంధించి మీరు ఇవ్వలేదు. ఒప్పుకుంటారా? ఇవ్వలేదు అని చెప్పి కౌలు రైతులకు మీరు ఇవ్వలేదు. ఎవరైతే అసైన్మెంట్ భూములు డీకేటీ భూములు ఉన్నాయో 6th కాలంలో 6వ కాలంలో ప్రభుత్వ భూములు ఉందో వాళ్ళకి మీరు ఎగ్గొట్టారు, ఎగనాం పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వారసులకు ఇచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి ఆ రైతు పేరిట ఉన్నటువంటి ఎవరైతే రైతు ఉన్నాడో భూమి ఉన్నటువంటి రైతు ఆ రైతు పేరిట ఉంటే ఆ రైతు చనిపోతే వాళ్ళ వారసులకు ఇచ్చేటువంటి వెసులుబాటు గతంలో మాడ్యూల్ ఉండేది, దాన్ని ఎగ్గొట్టారు. కాబట్టి వీటన్నిటితో పాటు మీరు దానికి రీసర్వే చేసేటువంటి భూములకు సంబంధించి ఉన్నటువంటి వెబ్లాండ్ని హైడ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్లో ఉన్నాయని వాళ్ళకి ఎగ్గొట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు ఇచ్చాడు, దేవాదాయ భూములకు సంబంధించి ఇచ్చాడు, అటవీ భూముల హక్కులకు సంబంధించి ఇచ్చాడు. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎవరైతే భూమి అనుభవంలో ఉన్నారో నాన్ వెబ్లాండ్ కింద వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వారసులకు అవకాశం ఇచ్చాడు. దానితో పాటు వారం రోజుల ముందు నుంచి 10 రోజుల ముందు నుంచి గ్రీవెన్స్ పెట్టి ఆ గ్రీవెన్స్ ద్వారా వచ్చినటువంటి వాటిని పరిష్కరించి ఆ రోజుకు వాళ్ళ అకౌంట్లో జమ చేశాడు. మీరు ఏమీ లేకుండా 7 లక్షల మందికి ఎగ్గొట్టి ఎంతమంది రైతులు తగ్గించుకోవాలా, భారం ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడకుండా తమరు భోంచేయాలనేటువంటి ఆలోచన తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన కనిపించలే. కాబట్టి ఇది తీరనటువంటి ద్రోహం చేయడం, రైతులను మోసం చేయడం, అన్యాయం చేయడం, భ్రమలు కల్పించడం తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ఈరోజు నేను అన్నదాత సుఖీబాబు కింద బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ఆత్మస్థుతి పరనిందతో చంద్రబాబు బ్రతుకుతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీకు ఈరోజు అన్నిటికీ సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. విత్తనం నుంచి విక్రయం దాకా రైతులను చెయ్యిబట్టి నడిపించేటువంటి ఆ వ్యవస్థని దానికి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలని చెప్పి ఈరోజు ఏది కావాలన్నా, విత్తనం కావాలన్నా, యూరియా కావాలన్నా, ఏది కావాలన్నా ఆ గ్రామంలో ఉండేటువంటి రైతు భరోసా కేంద్రాలు బాధ్యత తీసుకునేది. అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ముందస్తు చర్యలు తీసుకునేటువంటి వాడు రైతులకు సంబంధించి ఏమేమి ఇవ్వాలనేటువంటివి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇదిగో ఇన్ని ఎకరాలు పంట వేశారు అంటే అవసరమైనటువంటి పంట వేస్తున్నారంటే విత్తనం ఇచ్చేవాడు, పంట వేశారు అంటే యూరియా ఇచ్చేటువంటి వాడు, వాటికి సంబంధించినటువంటి వాడకాలు ఎంత ఈ సచివాలయ కేంద్రంలో ఈ రైతు భరోసా పరిధిలో అవసరం అనుకుంటే వాటిని ఏర్పాటు చేశాం. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయి గ్రామ స్థాయిలో మీకు సమాచారం వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరలా ఈరోజు పొలం అని చెప్పి రైతులు వెళ్ళి యూరియా కోసం విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సినటువంటి దుస్థితి మీ ప్రభుత్వంలో ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఒకసారి చూడండి, మిర్చి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, టమాటా దగ్గర నుంచి, ఆక్వా దగ్గర నుంచి, చివరికి ధాన్యం వరి దగ్గర నుంచి, మిగతా ఉన్నటువంటి పంటలు కూడా మామూలుగా శనగ లాంటివి దగ్గర నుంచి, మొక్కజొన్న దగ్గర నుంచి, చంద్రబాబు తినేటువంటి నేను అన్నం తినను, నేను చిరుధాన్యాలు తింటున్నాను, నువ్వు తినేటువంటి పెసలు సజ్జలు వాటికి కూడా ఈరోజు కనీస ధర లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము అనేక సందర్భాలు చెప్తున్నా. ఏమాత్రం మీరు పట్టించుకోకుండా రైతులు దీనస్థితిలో ఉన్నారు, రైతుల గురించి ఆదుకోండి, రైతుల గురించి పట్టించండి అంటే కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము చెప్తున్నాం, పత్తి రైతులు ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. 3 తీతలు వచ్చేటువంటి పత్తి రైతు పాపం ఈరోజు ట్రాక్టర్తో దున్నేస్తున్నాడు అనంటే ఆ పత్తిని ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పత్తి రైతు కంటికి కడివుడి వేడుస్తుంటే చంద్రబాబు నాయుడికి చీమ కుట్టినట్టైనా లేకుండా ఏదో జరిగిపోతుందిలే, 4 రోజులు మాట్లాడతారు, 4 రోజులు పత్రికలు రాస్తారు, 4 రోజులు అంటారు, వదిలేస్తారు అనేటువంటి ధోరణి తప్ప ఈరోజు 3 తీతలు ఉంటాయి పత్తికి సంబంధించి. దానికి సంబంధించి మొదటి తీతలు ఎంతో నష్టపడ్డారు. ఒక పక్క తీవ్రమైనటువంటి వర్షాలు, మోంతా తుఫానుకు సంబంధించినటువంటి పత్తికాయలు గుళ్ళిపోయి దిగుబడి తగ్గింది, నాణ్యత తగ్గింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అనుకుంటే ఏమీ లేకుండా, ఏమీ చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడ కోత విధించి మీరు మొన్న జరిగినటువంటి తుఫాన్లో ఏ విధంగా అంచనాలు తయారు చేశారు. పల్నాడు జిల్లాకు సంబంధించి 54,145 ఎకరాల్లో ఈరోజు నష్టం జరిగిందని చెప్పిన అంచనా వేస్తే మీరే ప్రాథమికంగా ఇంత అంచనా వేశామని చెప్తే చివరికి దాన్ని ఎంతకు కుదించారు? 3,912 ఎకరాలు కుదిస్తారా? ఎవడన్నా రైతులను